de fazer orgia. Essa novinha que tá na Volândia gosta de fazer orgia. Você tá em cima da piroca 24 horas por dia. Você declara por cima da vida. వెల్కమ్ బ్యాక్ టు న్యూ ఎపిసోడ్. సో ఈ వీడియో టాపిక్ ఏంటంటే నా బైక్కి కొన్ని పార్ట్స్ ఇన్స్టాల్ చేసిన కొత్తవి, అవి చూపిస్తాను మీకు. సో ఏమేమి పార్ట్స్ ఇన్స్టాల్ చేసినా చూపిస్తాను కదా, చూపిస్తా. బ్యాక్ సైడ్కి వెళ్ళి స్టార్ట్ చేద్దాం. ఈ టెయిల్ ల్యాంప్ బ్రాకెట్ అండ్ టెయిల్ ల్యాంప్ పెట్టేసిన. టెయిల్ ల్యాంప్ బ్రాకెట్ 1000 రూపీస్ అండ్ టెయిల్ ల్యాంప్ 2200. సో ఇక్కడ 3200 అయింది నాకు. సో ఇక్కడ వెనకాల టెయిల్ టైడ్ ఉంది, మీకు ఐడియా ఉంది? ఆ టెయిల్ టైడ్ పాడేసిన అనమాట ఇది వచ్చినాక. సో ఇప్పుడేం యూజ్ లేదు కాబట్టి పాడేసిన. అది ఫుటేజ్ పెట్టించిన ఇక్కడ. ఇది కొన్ని సిచ్యువేషన్స్ వల్ల బ్రేక్ అయింది, అది ఎంతో పైకి వెళ్ళి చెప్తాను. సో నేను కార్తిక్ రజని ఒకసారి ట్యాంక్బండ్ సైడ్ పోయిండే, సెక్రటేరియట్ అటువైపు ఉంటే ఇటువైపు నా వెహికల్ పార్క్ చేసి అటువైపు పోయిండే సెక్రటేరియట్ వైపు. అక్కడ కొన్ని వీడియోస్ ఇస్తుండే నేను. మీకు ఒక యూట్యూబ్ షార్ట్ ఉంటుంది నేను సెక్రటేరియట్ రోడ్లో వీడియో. సో అక్కడ నా బైక్ పార్క్ చేసినప్పుడు సెక్రటేరియట్ ఆపోజిట్లో సమ్మన్ ఐ డోంట్ నో ఆ వెహికల్ని కింద పడేసి పోయినారు. RS200 నేను అది. అందులో మేజర్గా మనకు ఈ ఫుట్ రెస్ట్ ఏదైతుందో లెఫ్ట్ సైడ్ ఫుట్ రెస్ట్ అది పోయిందనమాట. అందుకే ఆ ఫుట్ రెస్ట్ చేంజ్ చేయాల్సి వచ్చింది నాకు. అటు సైడ్కి ఇటు సైడ్కి డిఫరెన్స్, ఆ వెనకాల పార్ట్ లేదు. అంటే ఇది ఆఫ్టర్ మార్కెట్ అని ఇలానే వస్తాయన్నారు మరి. ఐ డోంట్ నో హౌ ఫర్ ఇట్స్ ట్రూ. ఈ స్టాండ్ కొత్తది, దుమ్ము ఉందని మీకు అర్థం అవ్వట్టు కానీ కొత్తదే. ఈ కవరింగ్ పార్ట్ వేయించిన, చైన్ కనిపిస్తున్నాయి ఇక్కడ మనకు. ఈ కవరింగ్ పార్ట్ వేయించిన. ఈ ట్యాంక్ ప్యాడ్ మీకు ఆల్రెడీ తెలుసు ఇది కొత్తదని చెప్పి. అండ్ లీవర్స్ కొత్తవే, ఇటు సైడ్ గ్రిప్ కొత్తదా. అండ్ ఫ్రంట్ వస్తే ఈ నెంబర్ ప్లేట్ వెనకాల ఉండే ఫ్రంట్ పెట్టించిన అండ్ నెంబర్ ప్లేట్ బ్రాకెట్ పెట్టించిన. ఇది 125 రూపీస్ పడ్డది. అండ్ ఈ లో బీమ్ హై బీమ్లో ఒక లైట్ పని చేయకపోతున్నాయి కదా, ఆ లైట్ పెట్టించేసిన. మనకు హై బీమ్ ఒకటే ఉండే, ఇప్పుడు లో బీమ్ కూడా పెట్టించేసిన నేను. అంతే యాజ్ ఆఫ్ నౌ ఇవి. అండ్ విండ్షీల్డ్ స్టార్టింగ్ విండ్షీల్డ్ పెట్టేసి ఇప్పటికైతే ఇవి చేంజెస్. ఇంకా చాలా ఉన్నాయి ఇన్స్టాల్ చేయాల్సినవి. బండిని మొత్తం కొత్త దానిలా చేపిస్తా యాజ్ ఎ సెట్. సో ఒక స్టోరీ ఉంది, ఒక వెబ్సైట్లో ఆర్డర్ చేసిన అనమాట. ఆ స్టాండ్ అరౌండ్ 220 ఎంత ఉంటే మనకు ఇంటికి డెలివరీతో సహా మనకు అరౌండ్ 320కి అంత వచ్చింది. దాని స్టోరీ అంటే పైకి వెళ్ళి చెప్తా. అండ్ యాక్చువల్గా అయితే కీ సైడ్ కూడా చేంజ్ అయి ఉండాలి ఈ పాటికే. అదే ఒక స్టంట్ అయింది. ఆ స్టంట్ ఏంటో మీకు పైకి వెళ్ళి చెప్తాను నేను. సో ఫోన్లో బ్లాగ్ చేస్తున్నా నేను ఫోన్లో చూపెట్టలేను మీకు ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి. సో ల్యాప్టాప్లో చూపిస్తా. బై ద వే ఈ ల్యాప్టాప్ నాది కాదు, మా బావది. చిన్న పని ఉంటే తెచ్చుకున్నాను అనమాట నేను. సో మీకు ఆ వెబ్సైట్ చూపిస్తా ఇప్పుడు, ఆగండి. సో నేను అన్న వెబ్సైట్ ఏంటంటే ఇట్ ఈస్ 99 RPM. మీకు వచ్చే ఫస్ట్ రిజల్ట్ ఏదైతే ఉంటుందో అది ఓపెన్ చేయండి. సో ఇందులో మీకు ప్రతి ఒక్క బజాజ్ స్పేర్ పార్ట్ దొరుకుతుంది, ఏ బైక్ అయినా అవైలబుల్ ఉంటుంది. మరీ ముఖ్యంగా మనకు RS200 స్పేర్ పార్ట్స్ అంతా అవైలబుల్ ఉండవు కాబట్టి RS200 ఇందులోకి ఆర్డర్ చేసుకుంటే బెటరే. కానీ ద ఓన్లీ ప్రాబ్లమ్ ఇస్ దీస్ గైస్ డోంట్ హ్యావ్ అన్ రీఫండ్ ఆర్ ఎక్స్చేంజ్ ఆర్ రిటర్న్ పాలసీస్. సో మీరు చూసుకొని ఆర్డర్ పెట్టుకోవాలి, ప్రతి ఒక్క క్రిస్టల్ క్లియర్గా చూసుకొని ఆర్డర్ పెట్టుకోవాలి. ఫర్ సపోజ్ నా బండికి ఇప్పుడు RS200 కీ సెట్ అన్నా కదా, RS200 బై నౌ కొట్టేసి మీరు అకౌంట్ క్రియేట్ చేసుకొని ఆర్డర్ పెట్టుకోవచ్చు. సో నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఆర్డర్ చేసింది RS200 BS6 2021-23 మోడల్. దీనికి ఇక్కడ రిటర్న్ పాలసీ లేదు, రీఫండ్ లేదు, ఎక్స్చేంజ్ లేదు. నేనేం చేస్తా, తెలిసిన మెకానిక్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి తెలిసిన షాప్లో పెట్టించిన ఆ పార్ట్ సెల్ అయిన తర్వాత నాకు ఆ మనీ ఇస్తా అన్నారు. ఇంకా నాకు వేరే ఆప్షన్ లేకుండా ఇలా రిటర్న్ రీఫండ్ లేనప్పుడు నేను ఇంకేం చేయగలుగుతా ఇంతకంటే. కానీ జెన్యున్ పార్ట్ అబ్బా, మనకు అఫీషియల్ బజాజ్ పార్టే పంపిస్తారు వీళ్ళు మనకు, అదైతే గ్యారంటీ. మీకు బాక్స్ చూడగానే మీకు అర్థమైపోతుంది అఫీషియల్ బజాజ్ పార్ట్ అని చెప్పి. 1802 అవుతుంది. మీకు డెలివరీతో కలిపి నాకు అరౌండ్ 1993 అయింది. సో ఇది ఆర్డర్ పెట్టినా, కానీ మనం ఆర్డర్ పెట్టాల్సింది ఇది కాకుండా వేరే పెట్టాల్సింది. మీకు చూపిస్తాం. మనం ఇది ఆర్డర్ పెట్టాల్సింది విచ్ ఈజ్ లాక్ సెట్ పల్సర్ RS200 BS3 2015-16. ఇది ఆర్డర్ పెట్టుంటే మనకు పర్ఫెక్ట్గా వచ్చేది. దీని ప్రైస్ ఎంత ఉంది? 862 రూపీస్లో వచ్చేది. మీకు డెలివరీ కూడా ఫాస్ట్ ఉంటుంది. ఇది 862 రూపీస్లో వచ్చేస్తుంది. మీరు ఆర్డర్ పెట్టిన రోజు డిస్పాచ్ అయిపోతుంది. కానీ చూసుకొని క్లియర్గా మీకు ఏమేమి బోల్ట్స్ కావాలో, ఏమేమి పార్ట్స్ కావాలో క్లియర్గా చూసుకొని ఆర్డర్ పెట్టుకోండి. ఈ ఇయర్ కూడా పర్ఫెక్ట్గా చూసుకోండి, మీ బైక్ ఏ ఇయరో చూసి ఆర్డర్ పెట్టుకోండి. ఓన్లీ దెన్ దిస్ వెబ్సైట్ ఈజ్ యూస్ఫుల్. నైతో మీరు ఆర్డర్ పెట్టుకున్న రీఫండ్ ఆప్షన్ లేదు, రిటర్న్ ఆప్షన్ లేదు, అండ్ ఎక్స్చేంజ్ ఆప్షన్ లేదు. మీరు చూసి ఆర్డర్ పెట్టుకొని ప్రతి ఒక్క పార్ట్
అండ్ వీళ్ళ డీటెయిలింగ్ ఎంత పర్ఫెక్ట్గా ఉంటుంది అంటే టెయిల్ ల్యాంపే చూద్దాం. RS200 టెయిల్ ల్యాంప్ బ్రాకెట్, నంబర్ ప్లేట్ ఫిక్స్ చేసేది, నంబర్ ప్లేట్ బ్రాకెట్, రిఫ్లెక్టర్, ఇవన్నీ పార్ట్స్ మీకు క్లియర్ ఇస్తాడు మీకు ఏమేమి కావాలో. అలాంగ్ విత్ స్క్రూస్, బోల్ట్స్, ఎవ్రీథింగ్ మీకు క్లియర్ ఇచ్చేస్తాడు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద జెమ్ వెబ్సైట్. బట్ బీ కేర్ఫుల్, వీళ్ళ పాలసీలో మీకు రీఫండ్, రిటర్న్, ఎక్స్చేంజ్ లేవు. మీకు ఎక్కడ దొరకకపోతే ఇక్కడికి వెళ్ళి ఆర్డర్ పెట్టుకోండి. నాకు ఆ లాక్ సెట్ సీన్ అయినాక ఇంకా నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాలనే భయమైంది నాకు లిటరలీ. నా టెయిల్ ల్యాంప్ అరౌండ్ 15-20 డేస్ నుంచి సర్చ్ చేస్తుంటే నాకు దొరికింది. అండ్ ఆ బోల్ట్స్ అవన్నీ కూడా నాకు అవైలబుల్ లేకుండా ఎక్కడ, షోరూమ్లో అవైలబుల్ లేకుండా అండ్ రామ్కోట్లో కూడా అవైలబుల్ లేకుండా. సమ్హౌ ఐ మేనేజ్డ్ టు గెట్ దోస్ స్క్రూస్ అండ్ బోల్ట్స్ అండ్ ఫైనల్లీ పెట్టించేసిన కష్టపడి. ఇప్పుడు అలా ఉంది టెయిల్ ల్యాంప్. కొంచెం క్రాస్ ఉంది, మనం కరెక్ట్ స్క్రూస్ అండ్ బోల్ట్స్ ఇంతకెళ్ళి ఆర్డర్ పెడతా, మేబీ కరెక్ట్ చూసుకొని ఆర్డర్ పెట్టి దాన్ని ఫిక్స్ చేపిద్దాం. అండ్ ఈ వెబ్సైట్ మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. బట్ బీ అవేర్ ఆఫ్ దిస్ పాలసీస్. మీరు జాగ్రత్తగా చూసి ఆర్డర్ పెట్టుకోండి, ప్రతి ఒక్క చిన్న మైన్యూట్ పార్ట్స్ కూడా. సో బీ కేర్ఫుల్. అండ్ ఈ వెబ్సైట్ గురించి చెప్తుండే. అండ్ ఆ లాక్ సెట్ స్టంట్ అదే అనమాట. మీకు ఆఫ్లైనే బెటర్ అంటాను, అయితే ఆన్లైన్ అంతా చెప్పాను. కానీ మీకు ఇంకెక్కడ అవైలబుల్ లేకపోతే మీకు ఇంకా ఫాస్ట్గా పార్ట్ కావాలంటే there is this website called 99 RPM, but use it carefully.